చాలా మంది ఆల్కహాల్ తో పాటు టొబాకో తీసుకుంటుంటారు, గుట్కా ఇవన్నీ తీసుకుంటున్నారు, లైక్ ఏదో సంథింగ్ వాళ్ళకి అలవాటు ఉన్నట్టు తీసుకుంటుంటారు, పాన్లు కూడా తింటుంటారు. అండ్ వాళ్ళ చూస్తే మౌత్ అంతా డర్టీగా ఉంటుంది, అంతే వాళ్ళు కొంచెం స్పైసీ ఫుడ్ కూడా తినలేరు, ఏం చేయలేరు, ఇదంతా ఖరాబ్ అయిపోతుంటుంది కదా, డ్యామేజ్ అవుతుంటుంది. వీళ్ళు అసలు ఏంటి సార్ ట్రీట్మెంట్ ఏంటిది వాళ్ళకి, అసలు దీనికి ఎందుకు వాళ్ళు అడిక్ట్ అయిపోతుంటారు? సో దీంట్లో మీరు అన్నట్టు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఫుడ్ నుండి వస్తాం. మనం ఒక పర్సన్ లైక్ ఒక ఆల్కహాల్ తీసుకోవాలి అని అనుకున్నాం. సో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు చాలా మంది ఎలా అంటే ఫుడ్ ప్రిఫర్ స్టఫ్ అంటారు. సో వాళ్ళు ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. ఫుడ్ తీసుకున్నప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ ఫ్యాంటసీ ఉంటుంది. కొంతమంది హెల్త్గా తీసుకుంటే ఓన్లీ సలాడ్స్ ప్రిఫర్ చేస్తుంటారు, కీరా క్యారెట్ కానివ్వండి అవే తీసుకుంటారు. కొంతమంది ఉంటారు బాయిల్ పల్లి మాత్రమే తీసుకుంటుంటారు. ఇంకా కొంతమంది ఉంటారు లైక్ ఎలా అంటే లైక్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకుంటుంటారు, లైక్ చిప్స్ కానివ్వండి, ఫ్రెంచ్ ఫ్రైస్ కానివ్వండి. సో ఫ్రెంచ్ ఫ్రైస్ చిప్స్లో ఏముంటుంది, ఆల్మోస్ట్ వాళ్ళు సాల్ట్ టేస్ట్ చేస్తుంటారు ఫ్రెంచ్ ఫ్రైస్లో. సో డిఫరెంట్ వాళ్ళు పెరి పెరి మసాలా అని చెప్పి ఆ మసాలా ఈ మసాలా యాడ్స్ ఎక్సెస్ మసాలాస్ యాడ్ చేస్తూ ఉంటారు. సో అవి తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే లైక్ ఆల్కహాల్ తీసుకొని ప్లస్ ఈ డీప్ ఫ్రైడ్ తీసుకున్న ఫుడ్ తీసుకుంటే దానికి ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే కంప్లీట్ గా డీహైడ్రేషన్ అయిపోతుంది బాడీలో. సో బాడీ డీహైడ్రేషన్ అయిపోవడం వల్ల హ్యాంగ్ ఓవర్ అనేది స్టార్ట్ అవుతుంది, డిజినెస్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఫుడ్ అనేది ప్రిఫర్ చేయడము, లైక్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఇదే ఫుడ్ తీసుకుంటే మనకి అంటే టేస్ట్ కోసం 1 hour టేస్ట్ కోసం వాళ్ళు 1 day డిహైడ్రేషన్కి వాళ్ళు గురైపోతుంటారు. సో నా సజెషన్ ఏంటంటే లైక్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు అంటే అలా అని చెప్పి ఆల్కహాల్ తీసుకోవాలని చెప్పట్లేదు, ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటున్నప్పుడు ఇవి తీసుకుంటారో సో దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటని చెప్తున్నాను. లైక్ చిప్స్ తీసుకున్న, సాల్ట్ ఫుడ్ ఏదైనా తీసుకుంటే సో దానికి ఏమవుతుంది అని అంటే లైక్ కంప్లీట్ గా బాడీ డిహైడ్రేషన్ అయిపోతుంది. సో 1 day డిహైడ్రేషన్ అయిపోవడం వల్ల ఇఫ్ ఇన్ కేస్ బ్లడ్ ప్రెషర్ అనేది కూడా డౌన్ అయిపోయి ఫెయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళు ఫుడ్ టేస్ట్ కోసం ఏదో తీసుకుంటూ ఉంటారు, బట్ డిహైడ్రేషన్ తో పాటు ఫెయింట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అది కాకుండా లైక్ ఆల్కహాల్ తీసుకునేటప్పుడు స్మోకింగ్ చేస్తుంటారు, అదొక డిఫరెంట్ ఫ్యాంటసీ. అంటే ఫారెన్ కల్చర్ లో ఇవి ఫారెన్ బేస్డ్ యాక్చువల్లీ కల్చర్ ఇది. సో వాళ్ళు చేస్తున్నారని చెప్పి ఇప్పుడు ఈ మధ్యలో మనం వేప్స్ యూజ్ చేస్తుంటారు ఆల్కహాల్ మధ్యలో. ఒక్కసారి వేప్ చేయడం వల్ల 50 నుంచి 100 సిగరెట్స్ కాల్చినంత వేప్ స్మోక్ వస్తుంది. సో వేప్స్ చేస్తుంటారు, హుక్కాస్ కొడుతుంటారు. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే అడిషనల్గా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బ్లడ్ ప్రెషర్ అనేది దాదాపు 150/90 to 100 వరకు పెరిగిపోతుంది. సో ఈ బీపీ పెరిగినప్పుడు అన్ఫార్చునేట్లీ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అందరు ఏమనుకుంటారంటే ఫ్యాంటసీ, ఇప్పుడు తాగాం తిన్నాం అని అనుకుంటూ ఉంటారు, బట్ యాక్చువల్లీ ఏమవుతుంది అని అంటే లైక్ బ్లడ్ ప్రెషర్ అనేది హై అయిపోతుంది. సో బ్లడ్ ప్రెషర్ హై అయినప్పుడు అన్ఫార్చునేట్గా బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో చాలా మంది ఇది తెలుసుకోవాల్సింది విషయం.